హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ ఒక వీడియో అయితే రావాల్సిందనమాట విఆర్ రాజా మీద. మీ అందరికీ తెలుసు బెట్టింగ్ యాప్స్ ఫుల్ స్కామ్ అయితే నడుస్తుందనమాట. దాని గురించి చాలామంది వీడియోలు చేయమని అడగటం, నేనైతే వీడియోలు చేయటం, ఆ వీడియో చేయటం, నేను ఏ వీడియో అయితే చేస్తో నెక్స్ట్ వాడిని నాన్ వెజ్ని టార్గెట్ చేయడం, వాడి మీద వీడియో చేయడం అయితే మనం చూడవచ్చు. ఆల్రెడీ తన కింద కామెంట్ చేసిండు, ఇంకా ఎవరెవరైనా ఉంటే గెలికి వీడియో చేయబో నేను చూసుకుంటా అని చెప్పి తనైతే హామీ ఇస్తుందనమాట. ఇవాళైతే విఆర్ రాజా మీద వీడియో చేయాల్సింది, కానీ మనోడు చాలా తెలివైనడు అబ్బా. ఎంత ట్రిక్ ప్లే చేసిండో అంత ట్రిక్ ప్లే చేసిండు. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వీడియోలు ఇప్పుడైతే ట్రిమ్ చేసి కూర్చున్నాను అనమాట. ఒకప్పుడు ఎవ్రీ వీడియోలో తను ఒక నెల మీద 50 వీడియోలు వదిలినా 100 వీడియోలు వదిలినా ప్రతి వీడియోలో బెట్టింగ్ యాప్ని ట్రిగ్గర్ చేసి మరీ ప్రమోట్ చేసేవాడు. కానీ ఏం చేసిందంటే అంత మటుకి ట్రిమ్ చేసేసింది అనమాట. మీకైతే మ్యాక్సిమం ఎక్కడ కూడా లభించకపోవచ్చు. మామూలుడు కాదు, అబ్బాబ్బాబ్బాబ్బా ఎర్రి పూకులు చేసిండు జనాల్ని. నాకు కూడా చాలామంది కింద కామెంట్ చేస్తూనే ఉంటారు, విఆర్ రాజా వల్ల మేము అంత బాగొట్టుకున్నాం ఎంత బాగొట్టుకున్నాం అని. కానీ సైలెంట్గా బెట్టింగ్ యాప్స్ అయితే ఇచ్చేసింది అనమాట. నా దగ్గర అయితే ఉన్నాయి వీడియో ప్రూఫ్స్, ఆల్మోస్ట్ ఒక 2-3 వీడియోస్ అయితే వచ్చేసాయి. ఇంకా కొన్ని వీడియో ప్రూఫ్స్ అయితే రావాల్సింది. ఆ వీడియో ప్రూఫ్స్తో అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్, ఇంకొకటి ఏంటంటే వీడియో కూడా చేయడానికి అనమాట. రేపైతే దాని మీద డెఫినెట్లీ వీడియో వస్తుంది. సో మీ కామెంట్ కూడా తెలియజేయండి, మీ రియాక్షన్ పెట్టి ఆ వీడియో చేయాలో వద్దా అనేటటువంటిది ఆలోచిద్దాం. ఇంకోటి సలార్ మూవీ రివ్యూ ఆల్రెడీ చేసేసాను అనమాట. ఎందుకు తక్కువ మంది చూస్తున్నారు, సలార్ అని ఊగిపోతారు, మరి పెడితే ఎందుకు రివ్యూ చూడరో నాకైతే అర్థం కావట్లా. డెఫినెట్గా వెళ్ళని మన ఛానల్ ఉంది, క్లిక్ చేసి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సలార్ రిలీజ్ ఎంత కలెక్ట్ చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూస్తున్నాను అనమాట. ఎవర్ గ్రీన్ నడుస్తుంది, కావాలంటే చూడండి మొత్తం గ్రీన్ నడుస్తుంది. ఈ గ్రీన్ నడుచుకుంటా రిలీజ్ చేయడం అవసరమా? సలార్ సినిమాని ఎవడు కూడా తెలుగు స్టేట్స్లో డేకట్లేదు అనేటటువంటిది ట్విట్టర్లో అయితే వార్ అయితే జరుగుతుంది అనమాట. ఒక మాట చెప్తామేనంటే, రిలీజ్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం, రిలీజ్ చేసేది జనరల్ ఆడియన్స్ కోసం, రిలీజ్ చేసేది తెలుగు ఆడియన్స్ కోసం కాదు, రిలీజ్ చేసేది అనండుల్ని అభిమానుల కోసం అనమాట. ఒక్క షో చేస్తే సరిపోదు. ఇవాళ నేను మార్నింగ్ 7:45 వెళ్ళిన ఆల్మోస్ట్ 2 థియేటర్లో వేశారు సలార్ సినిమా. 2 థియేటర్లో కూడా హౌస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ అంటే ఇంకో థియేటర్లో వేశారనమాట. 4 షోలు వేశారు, మొత్తం 11 వేశారు, 2 వేశారు, 6 వేశారు, 9 వేశారు, అంటే రోజుకు 4 షోలు. ఈ విధంగా ఆల్మోస్ట్ ఈ నెల మొత్తం, అంటే ఈ నెల 27 దాకా భయంకరంగా షోస్ అయితే వేయడం జరిగింది. మీరు ఇప్పటిదాకా ఏ సినిమా అయినా చూసారా? రిలీజ్ అంటే ఒక షో వేస్తారు, 2 షోలు వేస్తారు, అంతకుమించి చెయ్యరనమాట. నేను ఆరెంజ్ అప్పుడు అదే చూసా, ఇప్పుడు అదే చూసా. అయినప్పటికీ మ్యాక్సిమం అక్కడక్కడ బుక్ అయితేనే ఉన్నాయి. ఇక్కడ నెట్ఫ్లిక్స్లో సినిమా అవైలబుల్లో ఉంది, హెచ్డీ దొరుకుతూనే ఉంది. అయినా కానీ థియేటర్కి వెళ్ళి ఎవడు చూస్తారు అబ్బా? అభిమానులు చూస్తారు. అభిమానులు అనేటటువంటి వాళ్ళు ఫస్ట్ సెకండ్ షోలకి అయిపోతారు, ఇక మిగిలిన షోలన్నీ ఖాళీ ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రేపటి షోలు, ఎన్నుడి షోలు స్క్రీన్ షాట్ తీసి ట్రోల్ చేసుకుంటూ శునకానందం అయితే పొందుతున్నారు అనమాట. వాళ్ళందరికీ అయితే నేను ఒకటే చెప్తున్నాను, అట్టర్ ఫ్లాప్ సినిమా సాహో. 1 రేటింగ్తో నడిచినటువంటి సినిమా సాహో 450 కోట్లు కొట్టింది. టాక్తో 1 రేటింగ్తో 450 కోట్లు. కొంతమందికి అది డ్రీమ్ కలెక్షన్స్. సో ఇక మీకు నేను ప్రత్యేకంగా కలెక్షన్స్ గురించి, దాని గురించి, ప్రభాస్ గురించి డిసైడ్ అయితే వేస్ట్ అయిపోద్ది అనమాట. మీరు గెలుక్కొని మీ హీరో పరువు అయితే తీసుకోవద్దు. ఆ హీరో గెలికేటటువంటి హీరో ఎలా ఉంటాడంటే కనీసం 200 కోట్ల షేర్ కూడా ఉండదు, 100 కోట్ల షేర్ కూడా ఉండదు. వాళ్ళు వచ్చేసి ప్రభాస్ని గెలుగుతారు, ఎవరికి నడుస్తుందని. ఎలా అబ్బా, ఎలా అనుబుద్ధి అవుతుంది అబ్బా. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ప్యాన్ ఇండియా అని ఎగురుతున్నారు, కానీ ప్యాన్ ఇండియా అనేటటువంటి బ్రాండ్ క్రియేట్ చేసింది ప్రభాసే. అది ప్రతి డైరెక్టర్ ఒప్పుకోవాలన్నమాట. రాజమౌళి క్రియేట్ చేసినట్టు, రాజమౌళి క్రియేట్ చేసినట్టయితే అంతకుముందు చాలా సినిమాలు తీసిండు. ఆ సినిమాతో ఎందుకు క్రియేట్ చేయలేకపోయిన ప్యాన్ ఇండియా? ఓన్లీ బాహుబలితో ఎలా క్రియేట్ చేయగలిగిండు? కొన్ని లెగ్స్ ఉంటాయి, ఆ లెగ్ వల్ల ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా మేసాలు మిలేస్తున్నారు మీ ప్యాన్ ఇండియా అని. కానీ ఆ ప్యాన్ ఇండియా అనేటటువంటి బ్రాండ్ పెట్టింది ప్రభాస్ అని చెప్పి మర్చిపోమాకంటే. సో ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం. మొత్తం మీద ఇప్పటిదాకా 10 కోట్ల దగ్గరలో గ్రాస్ అయితే రావడం జరిగిందంట. మ్యాక్సిమం ఇవాళ షోస్ అయిపోయిందని నేనైతే క్యాలిక్యులేట్ చేశాను. ఇంకా చాలా షోస్ ఉన్నాయన్నమాట. ముందు భయంకరమైనటువంటి షోలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కూడా కొన్ని షోస్ అయితే ఉన్నాయి. మరి అవన్నీ పడతాయి అనేటటువంటిది తెలియదులే. కానీ అటు ఆంధ్ర మరియు ఇటు హైదరాబాద్ కలుపుకొని, అంటే నైజా మొత్తం తెలంగాణ కలుపుకొని 10 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చూసుకున్నట్లయితే డే 1 ఆల్మోస్ట్ 75 లక్షలు పెట్టిందంట. చాలామందికి రిలీజ్ రోజు కూడా ఏ విధమైనటువంటిది ఉండదు అనేటటువంటిది రియాలిటీ. చాలా సినిమాలు చూసాం, కానీ వీళ్ళు ఏ విధమైనటువంటి అఫీషియల్ చేయలేదు. సినిమాని అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు, కానీ రిలీజ్ కూడా ప్రమోషన్ చేయలేదు అనమాట. నేను బయటకు వస్తుంటే ఏం సినిమా అబ్బా అంటే సలార్ అన్నారు. సలార్ పార్ట్ 2 రిలీజ్ అయిందని చెప్పి ఆశ్చర్యంగా చూస్తారు. సలార్ పార్ట్ 2 కాదు రవంగా, సలార్ పోయే రిలీజ్ చేశారంటే సలారా అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. సో ఇది అనమాట, బయట లేదు, ముందు పబ్లిష్ చేయలేదు వాళ్ళు. ఏదైనా పబ్లిష్ చేశారంటే ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్లో పబ్లిష్ అయింది, ఫేస్బుక్లో పబ్లిష్ అయింది. కనీసం హొంబాలే అయితే కనీసం దీని మీద ఒక వీడియో చేయలేదు, కనీసం రిలీజ్
రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. మరి ఎలా చెప్పండి, ఇంత దరిద్రంగా ఉంది ఆ ప్రొడక్షన్, అయినా కానీ పర్లేదనమాట. మంచి కలెక్షన్స్ అయితే సంపాదించుకుంది. రిలీజ్ చేసి 10 కోట్లు కొట్టడం అంటే మాటలు కాదు, ఇంకా టైం ఉందన్నమాట. ఈ లోపల ఎట్లేదన్నా కానీ ఈజీగా ఒక 15 కోట్లు అయితే కొట్టిద్ది. రిలీజ్ కొత్త రికార్డ్ని అయితే అక్కడ పెట్టబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇదేమి పాత సినిమా కాదు, ఏ ఈశ్వరు, ఏ యోగియో, ఏ వర్షమో కాదు. ఇది మొన్న రిలీజ్ అయినటువంటి సినిమా, అంటే ఒక సంవత్సరం క్రితం రిలీజ్ అయినటువంటి సినిమా. మళ్ళీ రిలీజ్ చేసిన, ఇప్పుడు అందరు మొబైల్లో ఉంది, నా దగ్గర 60 GB ఉంది. అందరినీ థియేటర్కి రప్పించాలి అంటే మాటలు కాదు. దాంట్లో అయితే సలార్ 100కి 100% విజయం అయితే సాధించింది. ప్రభాస్ యొక్క గొప్పతనం చెప్పేటటువంటి అర్హత కూడా నాకు లేదు, చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటటువంటిది నా ఫీలింగ్. కాబట్టి ఇంకా ఆయన ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి మీ హీరో ప్యాన్ ఇండియా వెళ్తుండ్రు అని అంటే అది ఆయన వేసినటువంటి సీల్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అదే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే రేపు విఆర్ రాజా వీడియో కావాలవద్దు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి రేపు వీడియో చేస్తాను. వీడియో అయితే రెడీగా ఉంది, నేనైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడమే బ్యాలెన్స్ అవుతుంది. ఉంటా మరి, బై. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.